పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు టీఆర్ఎస్ పార్టీకి లేదని, 10 ఏళ్ల కాలంలో 32 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్న ఏ ఒక్కరిపై అనర్హత వేటు వేయలేదని, దళిత నాయకుడు ప్రతిపక్ష నేతగా చూడలేకపోయిన నీచ చరిత్ర కేసీఆర్ దని గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ విమర్శించారు. శనివారం గజ్వేల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతీయడానికి కేసీఆర్ కుట్ర పన్నుతుండగా అందులో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పావుగా మిగిలిపోక తప్పదని ఎద్దేవా చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఆంధ్ర కాంట్రాక్టర్లకు పెద్దపీట వేసి లబ్ధి పొందగా మళ్లీ ప్రాంతీయతత్వం ఏర్పాటుదాదాన్ని తెరపైకి తెస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఆరోపించారు. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలను దెబ్బతీయడానికి, పార్టీలను లేకుండా చేయడానికి కేసీఆర్ వేసిన ఎత్తులు జిత్తులు రాష్ట్ర ప్రజలు తిరస్కరించి తగిన బుద్ధి చెప్పినట్లు స్పష్టం చేశారు. అయితే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్ పార్టీకి తగిన బుద్ధి చెప్పినప్పటికీ కేటీఆర్, హరీష్ రావులకు బుద్ధి రాలేదని అన్నారు. ఉద్యమ సమయంలో అగ్గిపెట్టె సంఘటన ఇంకా మర్చిపోలేదని, ప్రస్తుత ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, గాంధీ గొడవలో చేతికి గాయం తగిలినట్టు చేసిన జిమికులను రాష్ట్ర ప్రజలు అసహించుకుంటున్నట్లు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని బయటపెడుతున్నందునే ప్రజలను తప్పుదోవ పట్టించడానికి పీఎస్సీ గొడవ తెరపైకి తెచ్చినట్టు తెలిపారు. పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు క్షమించరని, పద్ధతి మార్చుకుంటే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ డైరెక్టర్ కుంట్ల లక్ష్మారెడ్డి, అజ్గర్, డప్పు గణేష్, కొడగండ్ల బాలు, అంబీపూర్ బాలాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ యొక్క ఇమేజ్ని దెబ్బతీయాలని ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ జిమ్మికులు చేస్తుంది. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టినప్పటి నుండి ఈరోజు తెలంగాణపై ఒక కక్ష సాధింపుతోటి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుంది. ఎందుకంటే ఈ పండుగల వాతావరణంలో ఈరోజు బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి చిల్లర రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తినటువంటి అంశం ఫిరాయింపులు. అసలు ఫిరాయింపులకు కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సుమారు 32 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఆనాడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కంట్రోల్ మార్చిపించిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. ఒక దళిత నాయకుడు సిఎల్పి స్థానంలో కూర్చుంటే, సిఎల్పి కుర్చీలో కూర్చుంటే కళ్ళు ఓర్వలేక ఆ రోజు కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు తమ పార్టీలో జరుగుతున్నటువంటి గ్రూప్ రాజకీయాలను, ప్రజలను కార్యకర్తలను మభ్యపెట్టడానికి ఈరోజు ఫిరాయింపుల అంశాన్ని లేవనెత్తడం జరుగుతుంది. ఈరోజు మీ పార్టీలో గత 2 సంవత్సరాలు ఆకేపూడి గాంధీ గారికి మీ టికెట్ ఇచ్చి గెలిపిస్తే ఆ రోజు ఆయన ఆంధ్ర అవార్డు కనబడలేదు. ఈరోజు మీకు మీ యొక్క విధానాలను ఎత్తి చూపుతున్నంత మాత్రాన ఈరోజు ఆంధ్రుడు అని మాట్లాడడం వారి విజ్ఞతకి వదిలేస్తున్నాం. కౌశిక్ రెడ్డి గారు ఈరోజు మహిళలను అవమానించే విధంగా, ఆ మహిళా సమాజాన్ని అగౌరవపరిచే విధంగా గతంలో కూడా మహిళా గవర్నర్ అవమానించినటువంటి వ్యక్తికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపిస్తే ఈరోజు అదే ధోరణితోటి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. దీన్ని మా మహిళా కాంగ్రెస్ నాయకులు కూడా ఖండించడం జరిగింది. ఏ నాయకుడైనా సరే వ్యక్తిగతంగా ద్వేషిస్తే దానికి తగ్గట్టు సమాధానం చెప్తాడు. కౌశిక్ రెడ్డి అనేటోడు ఒక సీనియర్ శాసనసభ్యుడైనటువంటి ఆకేపూడి గాంధీగిరి గారిని విమర్శిస్తుంటే ఆయన సమాధానం చెప్పడానికి వెళ్ళాడు. దానికి మీరు దౌర్జన్యం చేస్తూ ఈరోజు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే విధానాన్ని, హైదరాబాద్ ఇమేజ్ని దెబ్బతీసే ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజలు గమనించారు. ఇప్పటికైనా తమ పద్ధతి మార్చుకోవాలి. లేకపోతే టీఆర్ఎస్ పార్టీకి రాబోయే కాలంలో ప్రతిపక్ష పాత్ర కూడా ఉండదని హెచ్చరిస్తున్నాం. గతంలో కూడా హరీష్ రావు ఆడిన డ్రామాలు తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. అగ్గిపెట్టే హరీష్ రావు గారు ఉద్యమంలో ప్రజలను మభ్యపెట్టిండు. ఈరోజు కౌశిక్ రెడ్డి గారి ఇంటికి వద్ద జరిగినటువంటి సంఘటనలో తన చేయికి దెబ్బ తగిలిందని పట్టి కట్టుకొని ప్రజలను డ్రామాలాడే విధానాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఈ డ్రామాలు